వెల్కమ్ టు ప్రజాగలం. నేను మీ దండుపాటి కోటేశ్వరరావు. వీళ్ళిద్దరికీ చెప్పాలి కదా, నోటు దురద అంటే ఇద్దరిదే ఉంటుంది. ఎఫ్డిసి ఆంధ్రప్రదేశ్ మాజీ చైర్మన్, గత ఎఫ్డిసి చైర్మన్గా చేసినాక ఇండస్ట్రీని ఆంధ్రప్రదేశ్కి ఎంత రకంగా ఉపయోగపడ్డాడో తెలియదు. కానీ చిరంజీవి గారు, తర్వాత ప్రభాస్ గారు, మహేష్ బాబు గారు, రాజమౌళి గారు అందరూ కూడా వీళ్ళ అధ్యక్షుడు నాయకుడి దగ్గర మాత్రం తీసుకెళ్లారు. అప్పుడు మాజీ ముఖ్యమంత్రి దగ్గరికి ఈయన వాళ్ళు చెప్పడానికి ఇంకా ఏముంది, ఇక రోజు వీడియోలు వేయచ్చు. వీళ్ళు ఏం మాట్లాడారో పాత వీడియోలు కూడా అందరికీ దండం పెడతాను, మమ్మల్ని క్షమించండి. అప్పుడేం పెట్టుకున్నారు నోట్లో, అప్పుడు తెలియదా మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి అనేది. జాగ్రత్తగా మాట్లాడాలి, మన ఆడపిల్లలుగా మనం మాట్లాడడం కాదు. ఇకపోతే ఈసారి వీడియోలు మనం చాలా చేసినాం. ఈసారికి మాత్రము అన్నీ ఎక్కువే, అన్నీ ఎక్కువే. ఇప్పుడు పాపం బోలా శంకరుడు నాగేంద్రబాబు గారు, ఆ నాగేంద్రబాబు గారు కాలు మీద పడిపోతే ఇప్పుడు ఎఫ్డిసి చైర్మన్ కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. మనం కూడా లెటర్లు రాసినాము. ఏమని, ఇలాంటి వ్యక్తులకి పదవులు ఇచ్చేటప్పుడు కనీసం 10 సంవత్సరాలు కార్యకర్తగా పనిచేస్తే అప్పుడు ఒక పదవి ఇవ్వాలి తప్ప, ఇక్కడ పదవి తీసుకొని గోడ మీద జంపలాగా మళ్ళీ అక్కడ పదవికి వచ్చి అక్కడ తీసుకు ఒక అద్భుతమైన పదవి చెప్పాలంటే ఎస్వీబీసీ చైర్మన్ ఈక్వల్ టు టీటీడీ చైర్మన్తో సమానం. అలాంటి ఎస్వీబీసీ చైర్మన్ పదవిని కనీసం ఒక 5 నెలలు కూడా ఉండలేకపోయినాను. ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఇలాంటి వాడు నా దగ్గర ఉండకూడదు అని చెప్పి వెంటనే పంపించింది. అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని, నాగేంద్రబాబు గారిని, చిరంజీవి గారిని, టీడీపీ వాళ్ళని, జనసేన వాళ్ళని నోటికొచ్చినంత తిట్టి అప్పుడు ఎలక్షన్లో నా క్యాంపెయినింగ్ చేసినప్పుడు 2019లో ఓహో ఏమి విర్రవేగిండు, ఏం మాట్లాడిండ్రు. ఈరోజు మా మీద ఎవరైనా వీడియోలు వేస్తే డిఫర్మేషన్ కేసు పెడతాం అంటే మీరు తిట్టొచ్చు, మేము చెప్పకూడదు, మేము మాట్లాడకూడదు, మీకు మాత్రం మేము శబాస్ అనాలి, అంతే కదా. ఏమి ఇస్తున్నారండి మీకు అనడానికి? మాకేమైనా జీతాలు ఇస్తున్నారా మీరు? యాజ్ ఎ రిపోర్టర్, యాజ్ ఎ జర్నలిస్టు మీరు చేసిన మంచి చెడు అన్నీ చెప్పడానికి మాకు హక్కులు ఉన్నాయి. మిమ్మల్ని దూసరలతో మాట్లాడితే డిఫర్మేషన్ కానీ లేకపోతే వ్యక్తిగత విషయాలు మాట్లాడి మీరు ఏ కేసు వేసినా అది నడుస్తుంది, అది కోర్టులో చూసుకుంటాం. ఇకపోతే ఇక్కడ నాగేంద్రబాబు గారికి, దయచేసి నాగేంద్రబాబు గారికి ఈ వీడియో వేస్తున్నాం. నాగేంద్రబాబు గారు ఇలాంటి వ్యక్తుల్ని మన సామాజిక వర్గం కదా నమ్మి ఇలాంటి వ్యక్తులు కానీ చేరదీసినప్పుడు కనీసం ఈ 5 ఏళ్ళైనా సరే కార్యకర్తగా పనిచేసిన తర్వాత నెక్స్ట్ కూడా నోరు జారకుండా ఉండరా చూసుకొని పదవి తప్ప ఊరికి ఇలాంటి వ్యక్తులు కానీ దగ్గర రానిస్తే పవన్ కళ్యాణ్ గారు తెలుసు కాబట్టి ఇప్పటి వరకు దగ్గర రానివ్వట్లేదు. ఏదో మీరు చెప్పారని, నాగేంద్రబాబు గారు మాట్లాడారని, నాగేంద్రబాబు గారి మీద గౌరవంతో ఇప్పటి వరకు పార్టీ కండ వేసుకొని తిరుగుతున్నాం. లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లో రానివ్వరు. ఇది అందరికీ తెలిసిన జగమెరిగిన సత్యం. ఆయన చాలా బాగా ఆలోచించే వ్యక్తి. ఈ బోలా శంకర్ నాగేంద్రబాబు గారు మాత్రం పోనీలే మన దగ్గరికి వచ్చారు కదా, కాలువే పడ్డారు కదా అని ఆలోచిస్తాడు. అలాంటి ఈ వ్యక్తికి దయచేసి గుర్తుపెట్టుకోండి, జనసేనలో ఉన్న నాదెండ్ల మనోహర్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే నాగేంద్రబాబు గారు కానీ బాగా ఆలోచించి ఇలాంటి వ్యక్తులకి ఎప్పుడైనా పదవులు ఇచ్చినప్పుడు కనీసం ఒక 10 సంవత్సరాలు కష్టపడ్డారు, నిజంగా పార్టీ కూడా కష్టపడ్డారు అన్నప్పుడు, అప్పుడు నమ్మకం కలిగినప్పుడు అప్పుడు ఎమ్మెల్యే టికెట్ అనా లేకపోతే పదవినా ఇవ్వాలి తప్ప ఆయన ఒక్కరికే కాదు, ఇలాంటి వ్యక్తులు కూడా. దయచేసి గమనించండి, దయచేసి బాగా ఆలోచించుకోండి. మీ విజ్ఞత, మీ ఆలోచనకి చాలా మంచి దూరం ఉంటుంది. నాగేంద్రబాబు గారు మీరు మాత్రం పార్టీ శ్రేణుల్లో ఎంతోమంది ఈయన మీద విరక్తితో ఉంటారు. ఎందుకంటే ఈయన మాట్లాడే పద్ధతి అలా ఉంటుంది. ఇష్టం వచ్చినట్టుగా ఆయనకే ఉండదా, మాకు రాదా, మేము చేయలేమా, మేము కొట్టలేమా, మాకు లేవా, మాకు పంచులు లేవా, మాకు లుంగిలు లేవా అని అన్నాడు ఆయన. ఆ రోజు ఎలక్షన్ క్యాంపెయిన్ పవన్ కళ్యాణ్ గారిని అన్నారు, నాగేంద్రబాబు గారిని అన్నారు, చిరంజీవి గారిని అన్నారు. ఇలాంటి వ్యక్తి ఇప్పుడు మళ్ళీ రోజు పొద్దున్న లేచి ఎఫ్డిసి చైర్మన్ అయిపోదామని, లేకపోతే ఏదో పదవి వచ్చింది, అసలు పదవి కొరకే మీరు పార్టీలకు వెళ్తారా? మరి వైసీపీలో మీరు ప్రజారాజ్యం పార్టీలో కూడా పనిచేసినప్పుడు అప్పుడు చిరంజీవి గారికి తెలుసు కదా, చిరంజీవి గారు ఏంటంటే తెలుసు కదా. మరి అలాంటప్పుడు అక్కడ నుంచి మరి కాంగ్రెస్కి వెళ్ళినప్పుడు, వైసీపీకి వెళ్ళినప్పుడు మీకు తెలీదా? మరి అలాంటప్పుడు ఎందుకు తిట్టారు మీరు? ఈరోజు మళ్ళీ పదవి కోసం, అసలు పదవి లేకపోతే బతకలేరా? పదవే మీ జీవితమా? ఏం సాధిస్తున్నారు? పోనీ పదవి ఇస్తే ఏం చేశారు? 5 నెలలతోని వెంకటేశం పంపించేసిండు. ఒకసారి బాగా ఆలోచించండి. జనసేన కార్యకర్తలారా, టీడీపీ కార్యకర్తలారా, ఎంత అవహేళనగా మాట్లాడారు, ఎంత అవహేళనగా అంటే బాలకృష్ణ గారి కొరకు, చంద్రబాబు నాయుడు గారి కోసం, లోకేష్ గారి కోసం, ఇట్లా అందరినీ నోటికొచ్చినట్టు మాట్లాడారు. అది
నరం లేదంటే ఆ నిజంగా నరం లేదని నాలుగు ఆ ఇద్దరి మధ్యలో ఉంటుంది. అలాంటి వాళ్ళని ఈరోజు ఉపేక్షించి అదృష్టవంతులు ఎక్కడంటే ఈరోజు పృథ్వీరాజు గారి మీద కేసులు లేకుండా ఉన్నాయంటే కారణం అంటే జనసేన కండువా కప్పుకొని అదే పవన్ కళ్యాణ్ కాలు పట్టుకున్నారు కాబట్టి ఈరోజు బయట హ్యాపీగా తిరుగుతున్నారు. లేకపోతే ఎప్పుడో జైలు ఉండాలి అంటే వ్యక్తులు. ఈ మాట్లాడే నోటుతోళ్ళు అందరూ అలాగే ఉంటారు. దయచేసి పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాము. ఈయనకి పదవి ఇచ్చినప్పుడు 10 సంవత్సరాలు మీ దగ్గర పనిచేసి కార్యకర్తగా ఉంటేనే పదవి అప్పుడు ఇవ్వండి తప్ప ఇక మీదట ఎప్పుడు కూడా ఇలాంటి పదవులు ఇలాంటి వాళ్ళకి ఎవరికి ఇవ్వకూడదని నాగేంద్రబాబు గారికి కూడా విన్నవించుకుంటున్నాను. నేను మీ దండపాటి కోటేశ్వర. అందరికీ నమస్కారం.